హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ముందుగా అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలండి. నా వీడియోని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు రోజైతే పూజా మందిరాన్ని శుభ్రం చేసేసానండి. ఇంకా మరుసటి రోజు మార్నింగే లేచి ఇల్లంతా శుభ్రం చేసేసుకొని గడపలకు అది బొట్లవి పెట్టేసుకున్నానండి. ఇంకా దేవుడికి ప్రసాదంగా సేమియా అయితే చేశాను. నా పూజ అయితే ఇలా అయింది. పూజ అయితే అయిపోయిందండి. ఇంకా జస్వికి అయితే సేమియా పెడుతున్నాను. తను అస్సలు తినలేదండి. కడుపు ఏదో నొప్పిగా ఉన్నట్టుంది, కొంచెం ఏడుస్తుంది. ఇంకా తనకి ఇడ్లీ పిండితో దోశ అయితే వేసేసి అదే పెట్టానండి. అది కూడా సరిగ్గా తినలేదు. ఇంకా జస్వికి నీళ్లు పెట్టేసి తలస్నానం అయితే చేపించేసానండి. కానీ కొత్త డ్రెస్ ఏమీ వేయలేదండి. జస్ట్ స్టమక్ టచ్ చేస్తుంటే ఏడ్చేస్తుంది, కడుపు నొప్పిగా ఉన్నట్టుందండి. ఇంకా లంచ్ విషయానికి వస్తే మా వారైతే లంచ్కి రానని చెప్పేశారండి. ఇంకా జస్వి నేనే కదా టమోటా రైస్ అయితే చేశానండి. చాలా సింపుల్గా ఈజీగా అయితే చేసేసుకోవచ్చు. కుక్కర్లో చేశానండి నేను. ముందుగా అయితే స్టవ్ మీద ఒక కుక్కర్ని పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. తర్వాత అందులో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఫ్రై చేసేసుకొని ఒక 2 టమోటాలు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అందులో వేసుకొని మూత పెట్టి మగ్గించుకోండి. టమోటాలు మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని అందులో తగినంత కారం, తగినంత సాల్ట్ని వేసుకొని నేను ఒక గ్లాస్ బియ్యాన్ని అయితే తీసుకున్నానండి. 2 గ్లాసులు వాటర్ని అయితే యాడ్ చేసి బియ్యాన్ని కూడా యాడ్ చేసి విజిల్ అయితే పెట్టుకోండి. ఒక 2 విజిల్ వస్తే సరిపోతుంది. 2 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసి విజిల్ పోయినంత వరకు వెయిట్ చేసి మూత తీసి చూస్తే టేస్టీ టమోటా రైస్ రెడీ అయిపోతుంది. మీ ఇంట్లో కూడా ట్రై చేసేయండి. మరి ఇప్పుడైతే గిన్నెలు ఉన్నాయండి, ఇవన్నీ నీట్గా వాష్ చేసేసుకొని లంచ్ అయితే చేసేసామండి. ఇంకా జస్వి పాప అయితే పడుకోలేదా, ఆడుకుంది. మోషన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయండి జస్వికి. ఇంకా తనైతే అలా ఆడుకుంటుంది. నేనైతే బట్టలన్నీ మడత పెట్టుకున్నానండి కబోర్డ్లో నీట్గా. ఇంక ఈవినింగ్ అయితే అయిందండి. తనైతే ఏమీ తినలేదు. ఇంకా ఈవినింగ్ నేను టీ పెట్టుకున్నాను. పప్పు అయితే నానపోసానండి, ఇంకా నానలేదని చెప్పి. ఇనుము ఏదైనా వేస్తే తొందరగా నానిపోతుంది కదండి, అందుకే చాక్ అయితే వేసాను. ఇంకా జస్వి పాపకి ఇక్కడ పెరుగులో షుగర్ అయితే వేసేసి తినిపించానండి. చాలా ఏడ్చేస్తుంది, అస్సలు తిందండి. ఇంకేదోలా తినిపించేసాను. పప్పు కూడా కడిగేసి ఆడేసానండి. ఇంకా జస్వి కోసం అయితే ఇడ్లీ అయితే పెట్టేశానండి వాయ. ఇంకా మా కోసం అయితే చట్నీ అయితే చేస్తున్నానండి. ఇక్కడ టమోటాలు వేసి వేపుని శనగపప్పు ఉంటుంది కదండి, అది వేసి చట్నీ అయితే నేను ఈజీగా చేస్తానండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి. ప్రాసెస్ చెప్తాను. ముందుగా స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని అది హీట్ అయిన తర్వాత దంచి పెట్టుకున్న వెల్లుల్లి రేఖలు, కొంచెం జీలకర్ర, కొంచెం మినప్పప్పును కూడా వేసుకొని ఫ్రై చేసుకొని కట్ చేసి పెట్టుకున్న టమోటాలని, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకొని మంచిగా మగ్గించేసుకోండి. టమోటాలు మగ్గిన తర్వాత వేపిన శనగపప్పును కూడా వేసి ఒకసారి గరిటతో కలుపుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేయండి. ఎక్కువ ఫ్రై అవసరం లేదు. ఇదంతా చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోవడమే. టేస్టీ టమోటా వేపుడు పప్పు చట్నీ అయితే రెడీ అయిపోతుంది. అందరం టిఫిన్ చేసేసాము. జస్వికి కూడా ట్యాబ్లెట్ అయితే వేసేసాను. జస్వి అయితే పడుకుని పోయిందండి. జస్ట్ మ్యారీడ్ వెబ్ సిరీస్ ఎంతమంది చూసారండి? చూడలేని వాళ్ళైతే ఒకసారి చూడండి, చాలా బాగుంది. మా డే అయితే ఇలా ఎండ్ అయిందండి. వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. బాయ్ బాయ్.